యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి 8 వచనాలు ఈరోజు మనము ఎక్స్పోజిటివ్గా ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. దాంట్లో నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. ఈ యోహాను సువార్త 15వ అధ్యాయంలో మొదటి నుంచి 8 వచనాలు ఒక క్రైస్తవుని యొక్క ప్రొడక్టివ్ లైఫ్ గురించి మాట్లాడుతూ, అలా జీవిస్తేనే శిష్యుడు అని అంటారు అని ఒక కంక్లూజన్ ఇస్తూ 9 to 27 వర్సెస్ కనుక మనం చూస్తే, శిష్యత్వం యొక్క వెల అంటే ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అనేటటువంటిది సింపుల్గా ఆన్ ద గో అలాగ మనం బతికేస్తే వచ్చేసేది కాదు. శిష్యత్వానికి వెల చెల్లించాల్సి ఉంటుంది. దెర్ ఇస్ ఎ కాస్ట్, మనము ఇష్టపూర్వకంగా చెల్లించాలి. అది 9వ వచనం నుంచి 27వ వచనాల వరకు ఆ విషయం మనం చూస్తాం. యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి డిస్క్రిప్షన్ యోహాను ఇస్తూ వెళ్తూ ఉంటాడు. ఈరోజు మన పాఠంలో మొదటి నుంచి 8 వచనాల్లో ఉన్నటువంటి ఈ విషయాల్లో మనం ఏం చూస్తామంటే, ఈరోజు ద్రాక్షావల్లి, వ్యవసాయకుడు, తీగలు. మళ్ళీ ఈ ద్రాక్షావల్లిలో నేను చాలా కాలం నుంచి ఈ వచనాలు నేను చదువుతున్నాను, కానీ ఈ వారం నేను చదువుతున్నప్పుడు నాకు ఒక కొత్త విషయం అర్థమైంది. యేసుక్రీస్తు వారు అక్కడ నిజమైన ద్రాక్షావల్లిని నేనే అన్నాడు. నిజమైన ద్రాక్షవల్లిని నేనే అని అంటే, అసలైన ద్రాక్షవల్లిని నేనే అంటే, ద్రాక్షవల్లులు బోల్డ్ ఉంటాయి, కానీ దేవుడు ఎంచుకున్న, దేవుడు ఎదురు చూస్తున్న అసలైన ద్రాక్షవల్లిని నేనే అనే విషయం నాకు చాలా కొత్త కోణంలో అర్థమైంది. ఐఎమ్ ద ట్రూ వైన్ అన్నాడు. ట్రూ వైన్. ఆయన ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్షవల్లి, తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగలు అన్నాడు. రిలేషనల్గా 3 విషయాలు అక్కడ మనకు కనబడుతున్నాయి. నేను ఈరోజు మన పాఠంలో ఏం నేర్చుకోబోతున్నామో జస్ట్ ముందు ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తున్నాను. ఒక ద్రాక్షవల్లి ఉంది, అది నిజమైన ద్రాక్షవల్లి. అది మరెవరో కాదు, యేసుక్రీస్తు వారు. ద్రాక్షవల్లికి తీగలు ఉంటాయి, అవి మనమే అన్నప్పుడు ఇక్కడ కాంటెక్స్చువల్గా ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే, ఆయన శిష్యులు అంటే ఆయనను వెంబడించువారు. ఓకే, ఆయనను వెంబడించువారు. ఈ ద్రాక్షావల్లిని కాచేటటువంటి ఒక వైన్ డ్రెస్సర్, ద హస్బెండ్ ఆఫ్ ద వినియార్డ్ ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. ఈ మాటలు మాట్లాడుతూనే అకస్మాత్తుగా యోహాను తీవ్రమైనటువంటి పదజాలంలోకి వెళ్ళిపోయి ఏమంటాడు అని అంటే, నాయందు నిలిచి ఉండకపోతే ఏమవుతారో అని మాట్లాడతాడు. నాయందు నిలిచి ఉన్నవారు ఏమవుతారో మాట్లాడుతూ ఏమంటాడు అని అంటే, నాయందు నిలిచి ఉండని ప్రతి తీగె, ఓకే, నాయందు నిలిచి ఉండి ఫలించని ప్రతి తీగె నరకబడి అగ్నిలో పారవేయబడును అని ఒక తీవ్రమైన వార్నింగ్లోకి వెళ్ళి, ఆ తర్వాత నాయందు నిలిచి ఉండండి అని ఒక ప్రోత్సాహంతో ముగిస్తాడు. ఈ విషయాలు మనము ఈరోజు ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ యోహాను సువార్తలో 6వ అధ్యాయం నుంచి ఐ యామ్ అనేటటువంటి కొన్ని డిక్లరేషన్స్, యేసుక్రీస్తు వారు చేసిన డిక్లరేషన్స్ మనకు కనబడతాయి. ఈ ఐ యామ్ అనేటటువంటిది ఒక అంటే నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుణ్ణి మోషే, నేను వెళ్తాను సరే, మరి నేను వెళ్ళినప్పుడు ఎవరు పంపారు నిన్ను అని అడిగితే నీ పేరు చెప్పాలి కదా అని అన్నప్పుడు
దేవుడు మోషేతో చెప్పినటువంటి, పరిచయం చేసుకున్నటువంటి తన పేరు. ఏమని పరిచయం చేసుకున్నాడు? నీ పేరేంటి అని అంటే దేవుడు ఏమన్నాడు? ఐ యామ్ అన్నాడు. ఏమన్నాడు? నీ పేరేంటి అంటే నేను ఉన్నవాడను అనువాడను. ఎందుకు నేను ఇంత స్పష్టంగా చెప్తున్నా అంటే, చాలాసార్లు మన వాళ్ళు ఎలా చదువుతారంటే దాన్ని, దేవుడు ఉన్నవాడు అనువాడు అంటారు. ఉన్నవాడు అనువాడు కాదు, ఉన్నవాడు అనువాడు. అంటే ఆ రాజ్ కుమార్ అనేవాడు అంటారు కదా, అంటే ఎవరు? నేను రాజ్ కుమార్ అనేవాడిని కాదు, నేను రాజ్ కుమార్ అనువాడు. ఆయన పేరేటట ఉన్నవాడు. ఐ యామ్ దట్ ఐ యామ్ అన్నాడు ఆయన. దానిలో నుండి యేసుక్రీస్తు వారు పికప్ చేసి, అంటే గాడ్స్ సెల్ఫ్ రెవల్యూషన్, అంటే ఒక రెవల్యూటరీ నేమ్, దేవుని యొక్క ఐడెంటిటీ తీసుకొని ఇక్కడ 7 మేజర్ ఐయామ్స్ మనకి ఇక్కడ కనబడతాయి. నేను అనేటటువంటి యేసుక్రీస్తు వారు తన గురించి తాను చెప్పుకున్నటువంటి, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అన్నాడు. జీవాహారం నేనే. ఈ లోకమునకు వెలుగు నేనే. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అండ్ గొర్రెలు పోవు ద్వారము నేనే. ఐ యామ్ ద డోర్, లేదా ఐ యామ్ ద గేట్. అండ్ గొర్రెలకు మంచి కాపరిని నేనే. ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. అండ్ పునరుద్ధానమును జీవమును నేనే. ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి యొద్దకు. ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైఫ్ అని. ఇలా 6వ అధ్యాయంలో నుంచి యేసుక్రీస్తు వారు తనను గూర్చి తాను ఐ యామ్ అని చేసినటువంటి డిక్లరేషన్స్ లేదా స్టేట్మెంట్స్ మనం చూస్తున్నాం. 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆఖరి స్టేట్మెంట్ ఐ యామ్ ఏముందో చూద్దాం ఒకసారి. నేను నిజమైన ద్రాక్షవల్లి. టుడే అవర్ లెసన్ ఫోకసెస్ ఆన్ దిస్ 7th and final I am statement. ఈ 7th and final I am స్టేట్మెంట్లో ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటంటే అన్ని ఐయామ్స్ ఐ యామ్ వాట్ అని చెప్తూ వచ్చిన అయినా, ఇక్కడ ఈ స్టేట్మెంట్లో ఒక సెకండ్ ఆస్పెక్ట్ తీసుకొస్తున్నాడు. ఏమని తీసుకొస్తున్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇద్దరు గురించి చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు దాకేమో నేనేంటి చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను, నా తండ్రి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయం. ఈరోజు మన పాఠం అంతా కూడా దీని చుట్టే తిరుగుతుంది. ఆయన తన గురించి తాను చెప్పుకుంటున్నాడు, తన తండ్రి ఏంటో చెప్పాడు, తన యందు మనల్ని నిలిచి ఉండమని సవాల్ చేశాడు, నిలిచి ఉండి ఏం చెయ్యాలి అంటే ఫలించమంటున్నాడు, నిలిచి ఉండి కూడా ఫలించని వాళ్ళు కొందరు ఉంటారు అని కూడా హెచ్చరిస్తున్నాడు, నిలిచి ఉండి ఫలించే వాళ్ళని ఏం చేస్తాడు, నిలిచి ఉండి ఫలించని వాళ్ళని ఏం చేస్తాడు. ఇది మనం ఈరోజు నేర్చుకుంటాం. ఈరోజు ఒకవేళ నా ప్రసంగాన్ని కనుక మీరు టైటిల్ పెట్టాలి అని అనుకుంటే, నిజమైన ద్రాక్షవల్లి యందు నిలిచి ఉండి ఫలించుడి. ఓకే, అబైడ్ ఇన్ ద ట్రూ వైన్ అండ్ బీ ఫ్రూట్ఫుల్. బీ ఫ్రూట్ఫుల్ అనేటటువంటిది అగ్రేరియన్ టర్మ్, అంటే ఒక వ్యవసాయ పదం. నేను కొంత బిజినెస్ పదం చెప్తాను ఇప్పుడు, అంటే మనకు అర్థం కావడం కోసం. బీ ప్రొడక్టివ్. బీ ఫ్రూట్ఫుల్ అన్నప్పుడల్లా మీ మైండ్లో ఏం రావాలి అని అంటే ప్రొడక్టివ్. ఇన్ ద బిగినింగ్ వెన్ గాడ్ మేడ్ మ్యాన్, హీ బ్లెస్ దెమ్ సేయింగ్ బీ ఫ్రూట్ఫుల్. ప్రారంభంలోనే దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఆయన వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఏం చేయాలి? ఫలించి. సో డార్మెట్ క్రిస్టియన్, స్టేషన్డ్ క్రిస్టియన్, పార్క్డ్ క్రిస్టియన్,
ప్యాసివ్ క్రిస్టియన్, స్టక్ క్రిస్టియన్, యూనో, హ్యాంగింగ్ క్రిస్టియన్. నో 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 నో. ఎందుకు నేను దీన్ని నొక్కి వక్కాణిస్తున్నానంటే, క్రైస్తవులు ఏం చేస్తున్నావు అని అంటే, ప్రభు తట్టు చూస్తున్నాం అంటారు అన్నమాట. ఏం చేయరు. ఇంకా ఒక భక్తి రసంతో చెప్పనా, ఏం చేస్తున్నావు అని అంటే, ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయడం ప్రొడక్టివిటీ కాదు. ప్రభువు నేర్పిన ప్రార్థన ఏంటో తెలుసా శిష్యులకి? చూడండి, మీరు చూస్తే మీ లోపల ఏదో చెయ్యాలి అని ఒక ప్రేరేపణ వస్తుంది. ఎలా చెయ్యాలి అని సహాయం కొరకు ప్రార్థన చేయండి అని. హలో, ఆర్ యు గెటింగ్ మీ? చూడండి. ఏం చూడాలి ప్రభువా? ఇప్పుడే మీ కన్నులెత్తి చూడండి, పైరులు తెల్లబడి ఉన్నాయి, కోత విస్తారంగా ఉంది. మరి ఏం చేయాలి బ్రో? విస్తారంగా ఉంటే ఏం చేయాలిరా? కోసేవాడు కావాలి. కాబట్టి మీరు ఏం చేయాలి? ప్రభా కోసుకో. కాదు 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 కాదు, కోతకు పనివాండ్రను పంపుము. మళ్ళీ ఎవడు రావాలి? పనోడు రావాలి. పనోడు వస్తే ఏమొస్తుంది? ఇప్పుడు మనం చదువుతున్నటువంటి కాంటెక్స్లో చెప్పండి పదాలు. పనోడు వస్తే ఏమొస్తుంది? ప్రొడక్షన్ వస్తుంది. ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ యూ అండర్స్టాండ్ ద సినారియో. ప్రొడక్షన్ ఎందుకు ఉండదు చెప్పాలి. ఇప్పుడు పనులు లేడు కాబట్టి అంతే. ఇట్స్ వెరీ సింపుల్. ఏంటో ప్రొడక్షన్ లేదు, అంత అంత ఆలోచించకండి. పని జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? పనోడు లేడు. ఉన్నాడుగా, పని చేయట్లేదు, అంతే అన్నమాట. అది వరకు భూమి మీద ఏ మొక్కయు పొదయు చెట్టును మొలవలేదు. ఎందుకు? భూమికి మొలిపించే సామర్థ్యం ఉన్నా పైనుండి దేవుని యొక్క కటాక్షం రాట్లా. ఏంటది? వర్షం కురిపింపలేదు దేవుడు. ఎందుకు? కురిపించొచ్చుగా. నేలను సేద్యపరచుటకు నరుడు, పనోడు లేడు. దేవుని వర్షం కూడా. పనోడుంటే దేవుని ప్రమేయం ఉంటుంది. ఆ పనిలో నుంచి ఏమొస్తుంది? ప్రొడక్షన్ వస్తుంది. ప్రొడక్షన్ వస్తే ఏమవుతుందని ఉందో తెలుసా? ఇంకా మనం ముందుకెళ్తే, మీరు ఫలించాలి, మీరు ఫలము నిలిచి ఉండాలి, దాన్ని బట్టి నాకేమవుతుందంటే సంతోషం అవుద్దబ్బా అన్నాడు దేవుడు. ఏమంటాడంటే, మనం ఫలిస్తే ఏమవుతుందంటే దేవుడికి, మనం ఫలిస్తే దేవుడికి సంతోషం. ఇప్పుడు దీన్ని మనం రివర్స్లో చెప్పాం. మనం ఫలించకపోతే దేవుడికి ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. అరే, వీళ్ళు ఇంత సామర్థ్యం ఉంది, ఇంత ఉంది, ఏంటిడు పనికి మాలినోళ్ళలాగా ఉండిపోతున్నాడు. పనికి మాలినోడు అంటే ఏంటంటే నాన్ ప్రొడక్టివ్ అని అర్థం. ప్రొడక్షన్ అంటే నీలో ఉన్న దాని యొక్క సామర్థ్యం బయటికి వస్తుండాలి. అది రాకపోతే దేవుడు అయ్యయ్యో ఏమవుతుందంటే ఇది నిరర్ధకం అయిపోతుంది, నిష్ఫలం అయిపోతుంది, నిష్ప్రయోజనం అయిపోతుంది. ఏం లాభం? ఉండి ఏం లాభం? ఉండి 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 ఇదంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోద్ది? సమాధిలోకి వెళ్ళిపోద్ది. అంటే వేస్ట్. మన భాషలో ఏంటంటే బూడిదలో పోసిన పన్నీరు. ఎక్కడొక్కడ పోసాడా లేదా? ఇది కాదు. ప్రొడక్టివిటీ అంటే ఏంటి అని అంటే ప్రయోజనకరమైన ఫలభరితమైన జీవితం. దట్ ఈస్ కాల్డ్ ప్రొడక్షన్. ప్రొడక్షన్. ఫలం 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 అని ఈరోజు మనం మాట్లాడుతుంటే మీరు ఏమని అర్థం చేసుకోవాలో చెప్పడానికి నేను ఇది చెప్పాను. ఫలం అంటే చెప్పండి. ఫలం అంటే చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఫలం అంటే
ఫలం అంటే ప్రొడక్షన్. మనల్ని మనం చూసుకుంటూ ఉండాలి. నేనెవరు, నేనేంటి, నాకున్నది ఏంటి, దేవుడు నాకు ఇచ్చింది ఏంటి, దాన్ని నేనేం చేయాలంటే పనిలో పెట్టాలి. పాతి పెట్టకూడదు. పాతి పెట్టేవాడిని, ఈ కాంట్రాస్ట్ నేను మీకు చూపించేసిన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాను. పాతి పెట్టేవాడిని ప్రభు ఏమన్నాడు చెప్పాలి. పాతి పెట్టేవాడిని ప్రభు ఏమన్నాడు? ఇంకా ఏమన్నాడు? సోమరివైనా అంటే సోమరోడు చెడ్డోడు పాతి పెడతాడు. బడా నమ్మకమైన మంచి దాసుడు ఏం చేస్తాడు? ప్రొడక్షన్ తీసుకొస్తాడు దాంట్లోంచి. సో ప్రొడక్షన్ తెచ్చేవాడు నమ్మకమైన మంచివాడు, ప్రొడక్షన్ తేనివాడు సోమరి అయిన చెడ్డవాడు. సో సోమరితనము చెడ్డతనము, ప్రొడక్టివిటీ మంచితనం. అర్థమైందా? ఇప్పుడు నేను ఒక బాటమ్ లైన్ పాయింట్కి వస్తున్నాను. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు అంటే అర్థం ఏంటి ఇక్కడ చెప్పాలి. కరెక్ట్. నరుడు నాన్ ప్రొడక్టివ్ అయిపోతాడు అంటున్నాడు అనమాట దేవుడు. మనం మంచిది అనగానే మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాం, ఫంక్షన్లోకి రాం. అబ్బో చాలా పెద్ద టీవీ అండి అని అన్నాం అనుకో, అబ్బే అంత మంచి టీవీ ఏం కాదండి అన్నారు అనుకోండి. అంటే ఏంటి? అది బుద్ధి లేదు, దానికి జ్ఞానం లేదు, తెలివి లేదు, అది దానికి క్యారెక్టర్ లేదు అని అర్థం. అంటే ఏదో కనబడుతుంది కానండి, ఉట్టిదే. మీరు ఆన్ చేసి చూడండి, దాంట్లోకి ఏం రావు. దానికి కలర్ కాంబినేషన్ బాగోదు, సౌండ్ బాగోదు, ఏదో చూడటానికి డాంబికంగా గొర్రెపోతు గాంభీర్యం, రొయ్య మీసాలు అంటాను చూసారా, అదనమాట. అంటే సుడో ఏదో ఇలా చూడడానికి ఇలా కనబడుతుంది కానండి, అబ్బే అంత మంచి టీవీ ఏం కాదండి, అంత మంచి టీవీ ఏం కాదండి. సేమ్ థింగ్ దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు అని అంటే, ఆడొక్కడే ఉంటే అంత ప్రొడక్టివ్గా ఉండలేడు అని అర్థం. మంచిది కాదు అనంటే దేని గురించి అన్నాడు దేవుడు? వాడు ఎందుకు పుట్టాడు, వాడిని ఎందుకు చేశాను నేను, ఎందుకు చేశాను చెప్పండి, ఉంది బైబిల్లో. ఎందుకు చేశాను? కాయుటకును సేద్యపరచుటకును చేశాను నేను. అది నేను వాడికి ఇచ్చిన పని. ఆ పని పద్ధతిగా చేస్తే హీఈస్ ప్రొడక్టివ్. వాడు ప్రొడక్టివ్గా ఉండాలి అని అంటే హీ నీడ్ అ సూటబుల్ హెల్ప్ మీట్. అదేంటి మేట్ కదా అనకండి, నేను కావాలని అన్నాను. నేను ఏదో నా టంగ్ స్లిప్లో నేను పదాలు వాడను, కరెక్ట్ పదమే వాడుతున్నాను నేను. ఓకే, పెళ్ళి ఎందుకు చేసుకోవాలరా? మరి వయసు వచ్చాక పెళ్లి చేసుకోకూడదు. అందుకు చేసుకోకూడదురా నాయన. నీ పని ఏంటో తెలియాలి. ఏంటి నీ పని? ఆదాముకు తెలుసు, తోటను కాయాలి, సేద్యపరచాలి. ఈ కాయడానికి సేద్యపరచడానికి కావలసిన సూటబుల్ హెల్ప్మేట్ నువ్వు అన్నాడు అనమాట. అర్థమైందా? అది అంటే దీనికి ఒక పర్పస్ ఉంది, పెళ్ళికి ఒక పర్పస్ ఉంది. పెళ్ళికున్న ఉద్దేశం ఏంటంటే వయసు రావడం కాదు. పెళ్ళికున్నటువంటి ఉద్దేశం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అసైన్మెంట్ ఒకటి ఉంది, ఇది నాకు అర్థమైంది. ఈ అసైన్మెంట్ చెయ్యాలంటే ఎవరు కరెక్టు అని చూసుకొని అప్పుడు ఏమవుతుంది అంటే వారిరువురు ఒక యూనిట్ లాగా పనిచేసి భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. మ్యారేజ్ అనేది వయసు వస్తే పెళ్లి చేసుకోవడం కాదు. ఓకే ఫైన్. ప్రొడక్షన్ బాగా గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇది. ప్రొడక్షన్ లేకపోవడాన్ని దేవుడు ఏమన్నాడు అని అంటే మంచితనం కాదు అన్నాడు. ఇంకా ఏమన్నాడు? చెడ్డతనం అన్నాడు. ఇంకా ఏమన్నాడు? సోమరితనం అన్నాడు. సోమరితనాన్ని దేవుడు ఆశీర్వదించాడు. క్రైస్తవులకున్న అతి భయంకరమైన సోమరితనం ఏంటంటే ప్రతిదీ ప్రార్థనలో పెట్టడం. ఏమనుకోకండి, క్రైస్తవులకు ఉన్నటువంటి అతి భయంకరమైన సోమరితనం ఏంటి అని అంటే ప్రతిదీ ప్రార్థనలో పెట్టడం. కానీ ప్రభు అన్నాడు, మీరు లేచి ఏం చేయాలంట? మీరు లేచి, మీరు వెళ్ళి, ఇవి దేవుడి మాటలు. మీరు వెళ్ళి, మీరు లేచి, మీరు ప్రకటించి. అర్థమైందా? ఇక్కడే కాదు, యెరూషలేములోను
యూదయ సమరయ దేశముల యందంతటను భూమి యొక్క దిగంతముల వరకు. అంటే ఏమంటున్నాడు? గాడ్ ఈస్ టీచింగ్ us యాక్షన్స్, యాక్టివిటీస్. దేవుడు మనకు పనులు చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం? భక్తిపూర్వకమైన ప్రార్థన చేస్తున్నాం. సో my point, I'm trying to, what the point I am trying to establish is, be fruitful. ఫ్రూట్ఫుల్ గా ఉండాలి అని అంటే క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అబాయిడ్ ఇన్ హిమ్ అండ్ బీ ఫ్రూట్ఫుల్. అబాయిడ్ ఇన్ వాట్? ఇన్ ద వైన్. వాట్ వైన్? ట్రూ వైన్. నిజమైన ద్రాక్షావల్లికి అంటుకట్టబడి ఉండండి, మీరు బహుగా ఫలించండి. దట్ ఈస్ మై టైటిల్ టుడే. నా చదువుదామా మొదటి వచనం నుంచి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో, ఈ మాట మీ బైబిల్లో రౌండ్ అప్ చేసుకోండి. అర్థమైందా? ఎక్కడున్నాయంట ఈ తీగలన్నీ? ఎక్కడున్నాయి? ఇది గుర్తుపెట్టుకోండి. ఈ తీగలు ఎక్కడున్నాయి? ఆయనలో ఉన్నాయి. దేవుడు దయచేసి ఇక్కడ ఈ మాటలు ఎవరి గురించో మాట్లాడట్లేదు, ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, ఆయనలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు. ఆయనలో అంటే బిలీవర్స్, ఆయనలో అంటే డిసైపుల్స్, ఆయనలో అంటే క్రిస్టియన్స్, ఆయనలో అంటే మనమే. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన, అనగా తండ్రి అంటే వ్యవసాయకుడు, ద వైన్ డ్రెస్సర్, ద హస్బెండ్ ఆఫ్ ద వినియార్డ్, ఆయన తీసి, ఒక హెచ్చరిక ముందే ఇచ్చేస్తున్నాడు, తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని. చూసారా, ఇందాక మీకు గుర్తు చేసిన పదాలన్నీ దీంట్లో కనబడతాయి, అందుకని వాటన్నిటిని ఇంట్రడ్యూస్ చేశాను నేను. పనికి రాని తీగలను తీసివేయును. పోనీ తీసేసేమన్నా మామూలుగా ఉంటాడా? చూద్దాం. నేను మీతో చెప్పిన బాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు, నాయందు నిలిచి ఉండుడి. ఎందుకంటే ఫలించాలి అనేటటువంటి ఒక అసైన్మెంట్ మీకుంది, ఫలించాలి అనేటటువంటి ఒక మ్యాండేట్ మీకుంది. మీరు ఫలించాలి అంటే మీరు ఏం చేయాలి అని అంటే, నాలో ఉన్నారు నిజమే, నా యందు నిలిచి ఉండండి. నీకొక పొజిషన్, నీకొక స్టేటస్ ఉంది, నేను కాదనట్లేదు. ఆ స్టేటస్ లో నువ్వు నిలబడుండు. బీ పొజిషన్డ్ ఇన్ యువర్ స్టేట్ అండ్ స్టేటస్. నువ్వు ఎవరని వాక్యం చెప్తుందో, నువ్వు ఏమై ఉన్నావని వాక్యం చెప్తుందో, ఆ పొజిషన్లో నువ్వు ఉండు. ఇఫ్ యు ఆర్ క్లెయిమింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ క్రిస్టియన్, స్టే పుట్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ క్రిస్టియన్. నీవు ప్రేమ కలిగి ఉన్నావా? ప్రేమ యందు నిలిచి ఉండు. ప్రేమ దేవుడు ఇచ్చాడు కదా నీకు, దాని యందు నువ్వేం చేయాలి? నిలిచి ఉండు. నిలిచి ఉండాలి, కాపాడుకోవాలి, పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. నా యందు ఉన్నారు మీరు, కానీ నా యందు నిలిచి ఉండుడి. చాలా ఎక్స్పోజిటరీగా మనం వెళుతున్నాం, మీరు చూసుకోండి జాగ్రత్తగా. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగో ఫలింపదో. లిసన్. తనంతట తానే అన్న దగ్గర నా అంతట నేనే అని పెట్టుకోవాలి మీరు. నేను మీరు అక్కడ రాయాల్సిన రఫ్ నోట్స్ చూపిస్తున్నా నేను మీకు. నా అంతట నేనే అంటే ఇట్స్ మై లైఫ్. ఎప్పుడో చెప్పాడు మైకేల్ జాక్సన్. పొరపాటున మీరు అనకండి, ఇట్స్ మై లైఫ్ అనకండి. మై లైఫ్, మై చాయిస్, మై డెసిషన్, మై అని అంటే వాక్యం అంటుంది. దాన్ని ఏమన్నాడంటే బైబిల్లో, నేను జ్ఞానిని కదా అనుకోవద్దు అన్నాడు. మరేం చేయాలి? పూర్ణ భయభక్తులతో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో, లోబడు. నేను నా అంతట నేను, నో నెవర్, ఇన్ నథింగ్, ఏ విషయంలో కూడా నేను నా అంతట నేను. వై ఆర్ యు హియర్ అంటే నా అంతట నేను కాదండి. దిస్ షుడ్ బి అ క్రిస్టియన్ స్టాండ్. వై డిడ్ యూ టేక్ దిస్ డెసిషన్? నా అంతట నేను కాదండి.
మరి ఏంటో పరిస్థితులు అలాగ నన్ను సిచ్యువేషన్స్ డిమాండ్ చేసి నో. సిచ్యువేషన్స్ నన్ను డిమాండ్ చేసి పరిస్థితులు నన్ను పడద్రోసి అయినను అనేవాడు క్రిస్టియన్. అయినను నా విమోచకుడు సజీవుడు అంటే అయినను నన్ను ఒక ఆయన లేపుతాడు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అని అంటే ఆయన అన్నమాట. ఆ ఆన్సర్ మనం చెప్పగలిగి ఉండాలి. మీ నిర్ణయాల వెనకాల ఎవరుండాలి? నేనే కాదు. నేనే నా అంతటా నేనే. హీ ఈజ్ నాట్ క్రిస్టియన్. నేను కాను. ఏమన్నాడు పౌలు? ఏమన్నాడు చెప్పండి? నేను కాను, క్రీస్తే. నేను అంటే ఇంగ్లీష్లో ఏంటి? ఐ. కాను అంటే క్రాస్. దిస్ ఈస్ ద క్రాస్ ద క్రిస్టియన్స్ మస్ట్ బేర్. నేను, ఐ, కాను. మరెవరు? క్రీస్తు. దట్ ఈస్ అ క్రిస్టియన్. క్రిస్టియన్ పేరుంటే క్రిస్టియన్ కాదు, చర్చ్కి వెళ్తే క్రిస్టియన్ కాదు, క్రైస్తవ సాక్ష్యాలు చెప్తే క్రైస్తవుడు కాదు. పోయిన వారం నేను చెప్పాను, క్రైస్తవునిగా జీవిస్తే సాక్షి అని చెప్తే సాక్షి కాదు. నిజమైన ద్రాక్షావల్లి ఆయన. చూడండి ఏమంటున్నాడు? నా అంతటా మీ అంతటా మీరు తనంతటా తానే తీగ ఎలాగూ ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. మళ్ళా చెప్తున్నాడు, ద్రాక్షావల్లిని నేను. గుర్తుపెట్టుకోండి, మీరేంటి? కేవలం తీగలు మాత్రమే. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో. మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాడు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగెవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన నేను దేవుని శిష్యులమని ఎలా పిలువబడతాము? ఎందువలన ఫలించుట వలన. ఎందుకంటే మనం ఫలిస్తుంటే ఆ వ్యవసాయదారునికి మహిమ వస్తుంది. దాన్ని బట్టి హీఈస్ అ ట్రూ డిసైపుల్ అని తెలుస్తుంది. సో ఫస్ట్ ఈ నిజమైన ద్రాక్షావల్లి గురించి తెలుసుకుందాం మనం. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరితో మాట్లాడుతున్నాడు? యూదులతో మాట్లాడుతున్నాడు. అండ్ హీఈస్ యూజింగ్ అగ్రేరియన్ టర్మినాలజీ. ఎందుకు అనంటే పాత నిబంధనలో కూడా మనం చూస్తే యూదులంతా కూడా వ్యవసాయదారులు. వాళ్ళు చేసే ప్రధానమైన వ్యవసాయం ఏంటి అనంటే ద్రాక్ష తోటలు నాటడం. దేవుడు ఇశ్రాయేలీయుల్ని మీరు నా వధువు అనే కాదు, ఆయన ఏమన్నాడంటే మీరు నా ద్రాక్ష వనము, మీరు నా ద్రాక్షావల్లి, మీరు నా ద్రాక్ష తోట అని కూడా దేవుడు అన్నాడు. దేవుడు నాటిన ద్రాక్షావల్లి, దేవుడు పెంచిన ద్రాక్షావల్లి, దేవుడు సంరక్షించిన ద్రాక్షావల్లి, దేవుడు లోకంలో నుంచి పిలుచుకుని ఆ లోకము కొరకు ఫలించమని చెప్పినటువంటి ద్రాక్షావల్లి ఇశ్రాయేలు భౌతికంగా అయితే, అసలైన ద్రాక్షావల్లి యేసుక్రీస్తు వారు. సో యోహాన్ రాస్తున్నాడు, యేసుక్రీస్తు వారిని ఒక వ్యక్తిగా, అలాగే ఆయన బోధలు, అలాగే ఆయన క్రియలు, ఇవన్నీ కూడా పాత నిబంధన యొక్క నెరవేర్పుగా ఉన్నటువంటి నిజమైన ద్రాక్షావల్లి అయినటువంటి యేసుక్రీస్తును చూపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ట్రూ వైన్ ఈజ్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అనంటే, నాలో మీరున్నారు, నా యందు నిలిచి ఉండండి. 4 విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. ఒక ఎగ్జాటేషన్ అంటే ఒక ప్రోత్సాహం అన్నమాట. అండ్ ఒక కన్సర్న్, అలాగే ఒక వార్నింగ్ అండ్ ఒక ఎంకరేజ్మెంట్. ఈ 4 మనకి ఇక్కడ కనబడుతుంది. ఒక ఎగ్జాటేషన్ ఏంటి అని అంటే,
బీ ఫ్రూట్ఫుల్, ప్రోత్సహిస్తున్నాడు. బీ ఫ్రూట్ఫుల్. అండ్ కన్సర్న్ ఏంటి అని అంటే ఏ ఫలం ఫలించాలి, ఎంతగా ఫలించాలి. వార్నింగ్ ఏంటి అని అంటే జాగ్రత్త, తీసి పారేస్తాడు ఆయన, తీసి పారేస్తాడు. అండ్ నాలుగవది ఎంకరేజ్మెంట్ ఏంటి అని అంటే నా యందు నిలిచి. వీటిని మనం చూస్తూ మనం వెళదాం. ఓకే, నిజమైన ద్రాక్షవల్లిని నేను, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతిదీ. సో వీఆర్ కాల్డ్ టు బీ ఫ్రూట్ఫుల్. ఇక్కడ నేను ఇందాకే ప్రొడక్టివిటీ గురించి నేను చాలా మాట్లాడాను కాబట్టి దాంట్లోకి నేను వెళ్ళను. ఈ క్రైస్తవ లోకంలో చాలా కనబడేటటువంటి విషయం, పర్టికులర్లీ అకాడమిక్ సైడ్, క్రిస్టియన్ అకాడమిక్ సైడ్, అది బైబిల్ స్టూడెంట్స్ కానివ్వండి, మామూలు స్టూడెంట్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వీళ్ళు ప్రొడక్టివ్గా ఉండడానికి ప్రయత్నించారు. ఆర్సి స్ప్రోల్ అని ఒక మంచి థియాలజీ ఉన్నాడు. జెనీవా బైబిల్ అని ఎవరికైనా తెలిస్తే ఈయన బాగా పరిచయం అవుతాడు. ఆయన మంచి అకాడమిషియన్. ఆయన స్టూడెంట్స్ ఆయన దగ్గరకు వచ్చి, ప్రొఫెసర్, నేను ఈరోజు మీరు పెట్టే ఎగ్జామ్కి ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదు, కానీ మీరు నన్ను క్షమిస్తారని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే మీరు మంచి క్రైస్తవులు అని నాకు తెలుసు. నేను కూడా క్రీస్తు బిడ్డని. క్రీస్తు ప్రేమను బట్టి మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే మీకు తెలుసు, నాకు తెలుసు, వీఆర్ సేవ్డ్ బై గ్రేస్. భలే కొట్టేవారు దెబ్బ, ఏం చేయండిరా అని నేను షాక్ అవ్వడంట. ఆ పేపర్ తిప్పి వెనకాల రాస్తాడంట, ఐ నో యు ఆర్ సేవ్డ్ బై గ్రేస్ అండ్ ఐ నో ఐ am saved by grace, but in my classroom it is justification by works అని వస్తాడు. Not justification by faith, but in my classroom justification by works. ఇంత ఘోర మార్గండి. ప్రేమ, కనికరం, కరుణ, దయ, జాలి ఏమైనా ఉన్నాయండి వీళ్ళకి? క్రైస్తవుడేనండి. అదే మా మాస్టర్ గారు అయితే ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు. No doubt, we are not saved by works, but definitely we are saved for works. We are justified and we are saved apart from works, apart from righteous works, but we are saved for the righteous works. నీతి క్రియలకు అతీతంగా, నీతి క్రియలను బట్టి కాక, నీతి క్రియల వలన మనము నీతిమంతులముగా తీర్పు తీర్చబడలేదు, కానీ నీతి క్రియలు చేయుటకు మనము తిరిగి జన్మింపబడ్డాము. సత్క్రియల వలన మనము రక్షణ పొందలేదు, విమోచింపబడలేదు, కానీ సత్క్రియలు చేయుటకై విమోచింపబడ్డాము. We are not saved by works, but we are saved for works. Productive, fruitful ఉండాల్సింది. నేను రక్షణ పొందేశాను, సింప్లీ సిట్ బ్యాక్, సియోను పురములోనికి నేను ఒకరోజు చేరిపోతాను, దేవుని కృపలో నేను శాంతి నొందుతాను అని దేవుని రాజ్యంలో కాళ్ళు జాపుకొని వారు కుర్చీ మీద కూర్చుంటే కుదరదు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ వెరీ ఇండస్ట్రియస్ లైఫ్. వేర్ దెర్ ఇస్ నో ఇండస్ట్రీ, దెర్ ఇస్ నో ప్రొడక్షన్. ఒక లాజిక్ చెప్పంటారా? ఇండస్ట్రీ లేనప్పుడు, ప్రొడక్షన్ ఎప్పుడైతే ఉండదో మనుషులు వ్యాపారస్తులుగా మారుతారు. ప్రొడక్షన్ చేయలేనివాడు ఏం మొదలు పెడతాడు? చెప్పండి, ఏం మొదలు పెడతాడు? వ్యాపారం మొదలు పెడతాడు. కమింగ్ టు ద క్రిస్టియన్ వరల్డ్,
ఒకప్పుడు క్రైస్తవ సంఘం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఈ సంవత్సరం ఎంతమంది ఎన్ని ఆత్మల్ని ప్రభుత్వం నడిపించావు? ఈ ప్రశ్న ఉండేది. ప్రొడక్షన్ మాట్లాడేవారు. ప్రొడక్షన్. నేనే ఉండేవాడిని, నేను ఒక్కడిని ఒంటరిగా వచ్చేవాడిని చర్చికి. కానీ ఈ సంవత్సరం నేను నాతో పాటు 3 సంఘానికి తీసుకురాగలిగాను. ప్రొడక్షన్ లేక సంఘాలు ఏం చేస్తున్నాయి? అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నాయి. రాజమండ్రిలో ఏకైక ఏసీ చర్చ్, రండి ఎండాకాలం ఆహ్లాదంగా కూర్చోండి. ఏంటిది? పబ్లిసిటీ. మా యూట్యూబ్ ఛానల్, మా ఇన్స్టాగ్రామ్ అనగానే పబ్లిసిటీ చేసుకొని ప్రజలను పోగు చేస్తున్నారు. ఏంటిది? బిజినెస్. అందుకు నేను ఇంత చెప్పాల్సి వచ్చింది. ప్రొడక్షన్ లేకపోతే ప్రజలు ఏం మొదలెడతారు? వ్యాపారం మొదలెడతారు. ప్రొడక్షన్ ఎప్పుడైతే చేయలేమో వస్తు మార్పిడి, అక్కడిక్కడ, ఇక్కడదక్కడ, అక్కడదక్కడ, అంత కలగాపులగం కిచిడి జరుగుతూ ఉంటుంది. దానికి మనం పెట్టుకునే పెద్ద పేరేంటంటే హైపర్ మార్కెట్, హైపర్ ఇండస్ట్రీ. ఎప్పుడన్నా విన్నారా మీరు? పేరు విన్నారా? హైపర్ ఇండస్ట్రీ అనే పేరు విన్నారా? మార్కెట్ పేరు ఉంది. హైపర్ మార్కెట్, సూపర్ మార్కెట్, మెగా మార్ట్, బిగ్ బజార్. ఆలోచించండి. సో ద ఫస్ట్ థింగ్, గాడ్ ఈస్ ఎగ్జార్టింగ్ us టు బీ ప్రొడక్టివ్. దీన్ని మీరు మీ బుక్లో కానీ మీ బైబిల్లో కానీ ఏం రాసుకోవాలంటే దిస్ అ మ్యాండేట్ అని రాసుకోవాలి. మ్యాండేట్. ఇట్స్ నాట్ ఎ రిక్వెస్ట్, దిస్ నాట్ ఎ సజెషన్, దిస్ నాట్ ఎన్ ఇన్స్ట్రక్షన్, దిస్ నాట్ ఎ ప్లీ, దిస్ అ మ్యాండేట్. అంటే శాసనం. బీ ఫ్రూట్ఫుల్. క్రిస్టియన్ మస్ట్ బీ ఫ్రూట్ఫుల్. అండ్ వాట్ ఈస్ అ ఫ్రూట్? ఇక్కడ ఒక కన్సర్న్ ఉంది. చాలామంది ఏమనుకుంటారు అని అంటే ఫ్రూట్ అంటే అనేక ఆత్మలు రక్షించడం అనుకుంటారు. మరికొందరు ఏమనుకుంటారంటే శిష్యులు తయారు చేయడం అనుకుంటారు. ఇక్కడ ఏ ఫ్రూట్ గురించి మాట్లాడుతున్నాడు? నా యందు మీరు. ఏం మాట్లాడుతున్నాడు? ఆయన, నేను మీరు. ఓకే, మీరు నా యందు ఉండి మీరు ఫలించాలి. ఇక్కడ ఫలం ఏంటి అని మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. చెట్టు ఏమై ఉంటే దాని ఫలము ఉందా? బైబిల్లో నేను కొత్తగా చెప్తున్నాను, ఉందా లేదా? దాని ఫలమును బట్టి చెట్టు ఏంటో మీరు చెప్పేయచ్చు. ఓకే, వినండి. ఫలమును బట్టి చెట్టు ఏంటో చెప్పచ్చు. అంటే ఈ ఫలాన్ని చూసి చింత చెట్టురా అంటున్నారా? వేప చెట్టురా అంటున్నారా? క్రీస్తు చెట్టురా అంటున్నారా? ప్రతిరోజు మనం క్రిస్టియన్ అంటాం కదా, అదే మీకు పరిచయం చేస్తున్నాను నేను మళ్ళీ. ఇది ఏ చెట్టు? క్రైస్ట్ చెట్టేనా? ఇది ద్రాక్షవల్లేనా? కారు ద్రాక్షనా? ఫలము ఏమైందో దాన్ని బట్టి చెట్టు ఏమైందో చెప్పొచ్చు అన్నాడు. నీవు నేను ఏమై ఉన్నామో దాన్ని బట్టి మన వెనకాల ఎవడున్నాడో చెప్పేయచ్చు. ఎవడున్నాడో నీ వెనకాల? మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు? ఆ తొట్టి గ్యాంగ్ ఫ్రెండ్సేనా? సో నువ్వు ఏ ఫలం? నువ్వు ద రిజల్ట్ ఆఫ్ దట్ బేవర్స్ గ్యాంగ్. హలో, నేను చూస్తే ఏమర్థం అవ్వాలంటే దిస్ ఫ్రూట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దట్ ట్రీ. వాట్ ఈస్ ద ట్రీ? ఫ్రూట్ను చూసి ట్రీని గుర్తుపట్టాలి జనాలు. ఎందుకంటే ట్రీ ఎక్కడ కనబడదు. హలో, ట్రీ ఎక్కడ కనబడదు. ఏం కనబడుతుంది? ఫలాలే కనబడతాయి.
ఫలం మార్కెట్లో ఫలాలే కనబడతాయి. మార్కెట్లో ఎవడైనా మామిడి చెట్టు తీసుకొచ్చి పెడతాడా? పెట్టడు. మార్కెట్లో ఫలాలే కనబడతాయి. ప్రజలు ఏం కొంటారు? ఫలాలే కొంటారు. ఏం తింటారు? ఫలాలే తింటారు. ఏం చూస్తారు? ఫలాలే చూస్తారు. ఈ ఫలాలు చూసి చెట్టు ఏంటో గుర్తుపడతారు. కాబట్టి ఫలం ఏంటి? వాట్ ఈస్ హిస్ కన్సర్న్? ఆయన కన్సర్న్ నాలో ఫలించని ప్రతి తీగ. ఏం ఫలం గురించి మాట్లాడుతున్నాడంటే ఆయన ఆత్మ ఫలం గురించి మాట్లాడుతున్నాడు. ఇది క్రైస్తవ సాక్ష్యం. క్రైస్తవ సాక్ష్యం ఏంటి అనంటే ఆత్మ ఫలము యొక్క ప్రదర్శన. క్రైస్తవ స్వార్థ ఏంటి అంటే ఆత్మ ఫలం యొక్క ప్రదర్శన. ఇదిగో ఆయన గుణాతిశయాలు చూడు, ఆయన బతుకు ఇలా ఉంటుంది చూడు, ఆయన జీవితం ఇలా ఉంది చూడు. ఈ జీవితాన్ని కనుక నువ్వు అనుసరిస్తే నీ జీవితం కూడా అలా ఉంటుంది. నీ జీవితంలో కూడా నీ గుణాతిశయాలు అలా ఉంటాయి. నీ గుణములు అతిశయించేలాగా ఉంటాయి. నీ లోపల కూడా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, సాత్వికం, విశ్వాసం ఇవన్నీ నీ లోపల వస్తాయి. అప్పుడు నువ్వు ఒక విజయవంతమైన, ఒక ప్రొడక్టివ్ క్రిస్టియన్గా నువ్వు బతకగలుగుతావు. చెప్పండి, ఇది కాదా సువార్త? ఇది కాదా సువార్త? యేసుక్రీస్తు అంతటా యేసు బయలుదేరి ఇదిగో మీ కొరకు నేను చావవచ్చి తిని అని చెప్పాడు. ఏం చెప్పాడు? చెప్పండి. పరలోక రాజ్యము మీకు సమీపించున్నది, మారు మనసు పొందండి, వార్తను నమ్మండి. శిష్యులు వచ్చారు. ఏం చూడమంటావయ్యా, ఏం నమ్మమంటావా అంటే నన్ను చూడు, కామెంట్ సి, స్టే అండ్ గో. ఏం చూపించాడు ఆయన? ఫలాన్ని చూపించాడు. ఫలాన్ని చూపించగానే చెట్టు ఏంటో వాళ్ళు గుర్తుపట్టేశారు. సో ద కన్సర్న్, what is the fruit? The fruit is the fruit of the Spirit, the fruit of your testimony, the fruit of your gospel is the fruit of the Spirit. He is concerned about the fruit of the Spirit. Nothing but your life, my life. So the warning ఏంటంటే he will cut off, he will take it away, he will throw it out, he will put you into the fire. కట్ చేసన్నా వదిలేచ్చు కదండి, తీసి పారేయడం ఎందుకండి? పోనీ పారేస్తే వదిలేచ్చు కదండి, మళ్ళీ పోగు చేయడం ఎందుకండి? చేసాడు, కుప్పేసాడు, వదిలేచ్చు కదండి. అగ్నిలో పడవేసి కాల్చేయడం ఎందుకండి? ఏ తీగల గురించి మాట్లాడుతున్నాడు? మీ నుంచి స్టేట్మెంట్ నేను కరెక్ట్ వినాలి, అందుకని మేము మాట్లాడుతున్నాను. ఏ తీగ? నిలిచి ఉన్న తీగ. ఇంకా క్లియర్గా చెప్పాలి. అంటూ కట్టబడని తీగ. ఓకే, ఇంకా ఎక్కడ నిలిచి ఉన్నా? అక్కడి నుంచి రండి. మరి ఆయనలో నిలిచి ఉండి కూడా ఛాన్స్ ఉందంట. అంటే క్రిస్టఫర్ కూడా ఫలించకుండా ఉండిపోతాడేమో కదా. పెద్ద ప్రవక్త గారు పెట్టారు పేరు, ఏమని? క్రిస్టోఫర్. రెవరెండ్ డాక్టర్ క్రిస్టోఫర్ కూడా ఫలించకపోవచ్చేమో. హలో, మరి ఆయనలోనే ఉన్నారు కదండి. అందుకే మనం చాలాసార్లు క్రైస్తవుడు కదండి, చర్చికి వెళ్తాడు కదండి, వాక్యం చదువుతాడు కదండి, బైబిల్ చదువుతాడు కదండి, ఇలాంటి బతికేంటండి, ఇలాంటి నిర్ణయాలు ఏంటండి? పాసిబుల్. హలో, am I choking you this morning? Possible. పాస్టర్ గారు కదండి, పాసిబుల్. అందుకని ఏమన్నాడు? మీరు నాలో ఉన్నారు కానీ నా యందు అనవసరంగా మీరు నాలో నుండి ద సాప్ అండ్ స్ట్రెంగ్త్ లాగేస్తున్నారు. మీలో నుంచి మాత్రం ఏం కనబట్లా. మన భాషలో చెప్పమంటారా? తిరిగి కూర్చుంటున్నారు మీరు అన్నాడు అనమాట.
విని కూర్చుంటున్నారు మీరు అంటున్నాను నేను. హలో, ముందుది తిని తర్వాత విని. ఓకే, ఆయన ఏమన్నాడంటే నాలో నుండి శాప్ అండ్ స్ట్రెంత్ లాగేస్తున్నారు మీరు, కానీ మీలో నుంచి దాన్ని చూపించట్లేదు. వారు విని మట్టుకు విందురు కానీ గ్రహింపరు. ఈయన మాటలు విని వాటి చొప్పున విన్నాడా? వినేవాడు ఒకడు, విని గ్రహించినవాడు ఒకడు, విని గ్రహించి కూడా చెయ్యనవాడు ఒకడు. ఆ విని గ్రహించి చేసేవాడిని ఏమన్నాడో చెప్పాలి. నేను అన్ని మీకు ఈ స్ట్రాండ్స్ అన్ని కలుపుతున్నాను. నేను విని గ్రహించి దాని చొప్పున చేయు ప్రతివాడిని ఏమన్నాడు? అక్కడికి వెళ్ళాలి. సోయర్ అండ్ సీడ్ విత్తువాని ఉపమానం దగ్గర యేసుక్రీస్తు అనే కొత్త విషయాలు ఏం చెప్పట్లే, అవే మళ్ళీ చెప్తున్నారు ఆయన. చెప్పండి ఏమన్నాడు? ఓపికతో ఫలించువాడు అని ఉంది అక్కడ. ఉందా? ఇదేంటరా విత్తువాని ఉపమానం గురించి చెప్తున్నాను నేను. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద కట్టబడిన ఇల్లులాగా ఉంటాడు. ఓకే, చేయి ప్రతివాడు. మళ్ళీ ఏమంటున్నాడు? ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు మంచి నేలను విత్తబడిన విత్తనమును పోలిన వాడు ఎవడనగా యోగ్యమైన మంచి మనసుతో, యోగ్యమైన అంటే గుడ్, యాక్సెప్టబుల్ అంటే తీసుకోవాలి. దీన్ని ఏదో విని అభావం కాదు, తీసుకొని మంచి మనసుతో, యోగ్యమైన మంచి మనసుతో విని దాన్ని గ్రహించి ఓపికతో ఫలించువాడు. ఫలించడానికి ఏం కావాలి? ఓపిక. అంటే విని వదిలేస్తే సరిపోదు. స్వార్థ ఎలా చెప్పాడా? చౌలు గురించి ఎలా చెప్పాడు? అవునా? కాదు, విని కాదు, వినడం అంటే విందులు కానీ కాదు, విని అంగీకరించి గ్రహించి అర్థం చేసుకొని ఓపికగా ఈ విత్తనాన్ని ఫలభరితం చేసేవాడు క్రైస్తవుడు. మరి నా మాటలు విని కూడా వాటిని గ్రహించి కూడా వాటిని వదిలేసిన వాడు ఏమవుతాడు అని అంటే బైబిల్లో ఉంది. దాని పాటు ఎలా వాక్యం తెలుసు, విన్నామా, గ్రహించావా, పాటించావా? అంటే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏం చేశారంటే నా చేతిలో లేదు, సిచ్యువేషన్స్ ప్రకారంగా వెళ్ళిపోయాను. దాని పాటు గొప్పది. ఎందుకు ఆ మాట అన్నాడు? దాని పాటు గొప్పదని తెలిసి అన్నీ గ్రహించి వానొస్తే నిలబడలేకపోయాడు, వరదొస్తే నిలబడలేకపోయాడు, గాలి విసిరి కాడితే పడిపోయాడు. అయ్యో తెలియకపోతేనన్నా పాపం అని మనం జాలిపడవచ్చు. తెలిసి ఇలాగైపోయాడు. అవతలోడి మీద వాన వరదలు రాలేదా? దేవుడి వాక్యం విన్నోడికి, దేవుడి వాక్యం వింటే బ్రదర్ మనకి ఏ అపాయం రాదు బ్రదర్. అవునా? వాన వచ్చిన వరద వచ్చిన గాలి వేసి దాని మీద కూడా కొట్టింది. అయితే ఆ ఇల్లు ఏం చేసింది? నిలబడ్డది. ఎందుకు? వాక్యం అనే పునాది మీద ఆ ఇల్లు కట్టబడ్డది. మన ఇల్లు ఏ పునాది మీద కట్టబడుతుంది అంటే మన జీవితం ఏ పునాది మీద కట్టబడుతుంది? మన నిర్ణయాలు, మన తీర్మానాలు ఏ పునాది మీద కట్టబడుతున్నాయి? నిలిచే కట్టడాలు ఉన్నాయి, నిలవని కట్టడాలు. ఈ పారబుల్స్ అంతా ఒకటే. యేసుక్రీస్తు మళ్ళీ దీన్ని నొక్కి పట్టాలని చెప్తున్నాడు. ఎందుకండి అంత కోపం ఆయనకి? పోన్లేండి, క్షమించవచ్చు కదా, దయ చూపించవచ్చు కదా. ఎందుకు అనంటే అక్కడ చెప్తున్నాడు. చూడండి 2వ వచనం. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించు. అంటే ఈ తీగలో, ఈ ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి శాప్ అండ్ స్ట్రెంగ్త్ పనికి మానవుడు లాగేస్తున్నాడు అనవసరంగా. వాడిని కట్ చేస్తే ఇది పనికొచ్చేవాడికి పనికొస్తుంది, మరి ఎక్కువ ఫలిస్తుంది. ఇక్కడ మనం ఏం గమనించాలి అంటే ఆయన కేవలం ఫలించమని మాత్రమే కోరడం లేదు. ఏం కోరుతున్నాడు? మరి ఎక్కువ ఫలించమంటున్నాడు. మచ్ ఫ్రూట్ అనండి ఒకసారి. ఫస్ట్ ఏమన్నామంటే ఒక స్టెప్కే వచ్చాం. ఏంటి? బీ ఫ్రూట్ఫుల్ అన్నాం. నో, ఆయనకి ఇంకా ఎక్కువ ఉంది మన మీద ఆశ. ఏమని?
నీకు కొంచెం స్పేస్ క్రియేట్ చేస్తానే. ఓకే, నువ్వు ఇలా ఎదగలేకపోతున్నావు కదా, ఏది ఎండిపోయిన తీగ అడ్డు వచ్చేసరికి దాన్ని నేను కట్ చేస్తాను. అది అనవసరంగా శాప్ లాగేసుకుంటుంది, నాలోంచి స్ట్రెంగ్త్ తీసుకుంటుంది, కానీ ఏం పనికిరాట్లేదు, దాన్ని కట్ చేస్తాను. నువ్వేం చేయి అంటే దీన్ని అవకాశంగా తీసుకొని ఆ స్పేస్ని వాడుకొని యూ గ్రో. కొన్నిసార్లు దేవుడు మన లైఫ్లో, మన ఫ్యామిలీస్లో, మన చర్చ్లో కొందరు కట్ చేస్తాడు. చేయగానే మనకి ఛాన్స్ వస్తుంది. రాగానే మనం ఏం చేయాలి? మరి ఎక్కువగా ఫలించాలి, మరి ఎక్కువగా ఫలించాలి. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. సో ద వన్స్ దట్ వర్ బేరింగ్ ఫ్రూట్, దే వుడ్ యునో. ఇక్కడ ఒక మాట, అంటే తెలుగులో రాయబడినటువంటి మాట, నేను మీతో చెప్పిన మాటను బట్టి 3గా ద్రాక్షవల్లిని నిలిచి ఉంటాడు. ఇక్కడ ఏమన్నాడు? ఫలించని దాన్ని కట్ చేస్తానన్నాడు. ఫలించే దాన్ని ఆయన ఏం చేస్తాడనేది తెలుగులో ఇక్కడ మనకి ఆ మీనింగ్ ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు. కొంచెం కనుక దీన్ని స్టడీ చేస్తే ఏమన్నాడంటే దేవుడు శుద్ధి చేస్తాడంట. ప్రూనింగ్ అనే మాట ఇంగ్లీష్లో ఉంది. ఆ మాటకి ఒరిజినల్ గ్రీక్ భాషలో ఏమంటుందంటే క్లెన్జింగ్, ప్యూరిఫైయింగ్, నర్చరింగ్, ప్రూనింగ్ అనే మాటలు ఇంగ్లీష్లో ఉంటాయి. అంటే ఇంకా ఎక్కువగా నిన్ను ఆయన బలపరుస్తాడు. కాబట్టి ఆయనలో ఉండి, సంఘంలో ఉండి, దేవుని రాజ్యంలో ఉండి కూడా ఫలించకుండా మిగిలిపోయే ఛాన్స్ ఉంది. అందుకే ఆయన వాన్ చేస్తున్నాడు, అలాగనుకుంటే. నౌ ద ఫైనల్ థింగ్ అండ్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటున్నాడు చూడండి. కాబట్టి 5-6 వచనాలు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగె వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేయుదురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలో నిలిచి. ఏం మాట్లాడుతుంది ఇక్కడ అంతా? మనం ఏం చూస్తున్నామనంటే మీరు ఫలించాలి, మీరు బహుగా ఫలించాలి. నాలో మీరున్నారు, నా యందు నిలిచి ఉండండి, నా యందు అంటు కట్టబడి ఉండండి. అబైడ్ ఇన్ మీ, స్టే ఇన్ మీ. నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. See, the closer we stay to Christ, the more we bear the fruit of the Holy Spirit. దేవునికి ఎంత దూరంగా అంటే, the more we wander out from Christ, the less and the weak our fruit. ఎంత ద్రాక్షావల్లికి క్లోజ్గా కనెక్ట్ అవుతామో, ద్రాక్షావల్లిలో నుండి శాప్ అండ్ స్ట్రెంగ్త్ అంత ఎక్కువగా చురుకోగలుగుతాం, అంత బహుగా మనము ఫలించగలుగుతాం. హీ స్పీకింగ్ అబౌట్ ఆయనలో ఉన్న శిష్యులు, ఆయన సంఘంలో ఉన్న మనుషులు, ఆయన పేరు చెప్పుకున్నటువంటి క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు. యు బీ ఫ్రూట్ఫుల్, యు బీ ఫ్రూట్ఫుల్, బీ మోర్ ఫ్రూట్ఫుల్. కానీ అలా ఫలించాలంటే నా యందు ఉన్నారు, నాలో ఉన్నారు, కానీ నాకు కనెక్ట్ అయి ఉండండి. మీ అంతటా మీరు ఏమీ చేయలేదు. ఒక్క లెసన్ తీసుకొని మనం ఇంటికి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ ద టేక్ అవే టుడే? నేను ఫ్రూట్ఫుల్ ఉండాలి, మోర్ ఫ్రూట్ఫుల్ ఉండాలి. అంటే ఆయనతోటే ఉన్నాను, కానీ ఆయనకే కనెక్ట్ అయి ఉండాలి. ఫైనల్గా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే నా అంతటా నేనే. చెప్తారా సరే? నా అంతటా నేనే. చెప్పండి, మిగతా మీరు చెప్పండి. నా అంతటా నేనే. ఏం చేయలేరు? మీ లైఫ్ లీడ్ చేసుకోలేరు, మీ భార్యను లీడ్ చేయలేరు, మీ పిల్లల్ని పెంచలేరు, మీ వ్యాపారాలు చేయలేరు, మీ ఉద్యోగాలు చేయలేరు. అనుకుంటున్నారేమో, చేస్తున్నాం కదా అని. ఇంపాసిబుల్.